శామ్ అంతా. హాయ్ గైస్, మా ఇంటి బంగారం సమంత గారు ఇంకా నందిని రెడ్డి గారు కొలాబరేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ భయ్య ఇది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓ బేబీ తర్వాత ఇదే అనుకుంటా వాళ్ళ కలయిక. MIB మా ఇంటి బంగారం నాకు ఎలా అనిపించిందో ఈ రివ్యూలో చెప్తాను భయ్య. సో లెట్స్ కమ్ ఆన్. బేసిక్ ప్లాట్ ఏంటంటే భయ్య ఈ సినిమాది, సమంత గారు పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తారింటికి వెళ్తారు. అంటే హస్బెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, ఆ హస్బెండ్ కూడా పెళ్లి తర్వాత చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంటికి వస్తాడు. సో ఆ ఫ్యామిలీ వాళ్ళ ఆమెని కొంచెం డిస్టెన్స్ లో పెడతారు. అండ్ సమంత గారు హ్యాస్ అ పాస్ట్, ఆమెకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి వాళ్ళ హస్బెండ్ కి గానీ ఇంకెవరికి గానీ తెలియదు వీళ్ళ ఫ్యామిలీలో. సో ఆ పాస్ట్ ని ఆమె చెప్తుందా వాళ్ళకి, ఎవరు వచ్చి రివీల్ చేస్తారు, అల్టిమేట్లీ ఏమవుతుంది, సమంత గారి క్యారెక్టర్ మా ఇంటి బంగారం ఎలా అయింది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్ అదరగొట్టాడు భయ్య. మా ఇంటి బంగారం థీమ్ ఉంటుంది, దట్ ఈస్ స్టిల్ రింగింగ్ ఇన్ మై మైండ్. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది భయ్య. సీతమ్మ వాకెట్ లో సిరిమల్లె చెట్టు సినిమాలో వాటర్ కూలెక్కలేదా ఈ డైలాగ్ చెప్తుంది కదా, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెద్దగా అయిపోయింది. ఆమె ఈ సినిమాలో ఉంది, ఆమె మంచిగా ఇచ్చింది భయ్య ఎక్స్ప్రెషన్స్, ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది, ఆమెకు ఉన్న లిమిటెడ్ రోల్. అండ్ సమంత గారికి ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. షీ డస్ నాట్ లుక్ లైక్ అ రెగ్యులర్ ఫ్రెండ్ ఇన్ తెలుగు మూవీస్. గుల్షన్ దేవయ్య గారు ఈ సినిమాలో విలన్ భయ్య. కాంతారా చాప్టర్ 1 లో ఉంటారు కదా, ఆయన చాలా హిందీ ఫిల్మ్స్ లో తోపు యాక్టింగ్ చేశారు. ఆయన ఈ సినిమాలో మెయిన్ విలన్, ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు తెలుగులో, ఆయన కూడా బాగా చేశారు. అండ్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగుంటాయి భయ్య, చాలా స్లీక్ గా స్టైలిష్ గా, బాడీకి బుల్లెట్స్ తగ్గడం వాళ్ళు ఎగరడం చాలా కొత్తగా ఉన్నాయి తెలుగు స్క్రీన్ మీద. ఫ్లాష్ బ్యాక్ ని డ్రాగ్ చేయకుండా చాలా బాగా చూపించారు భయ్య, నాకు నచ్చింది. అక్కడ వచ్చే కలర్ గ్రేడింగ్ గానీ ఆ సినిమాటోగ్రఫీ గానీ బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకో నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే భయ్య, ఈ సినిమాతో కొన్ని సీన్స్ సెట్స్ లో తీశారు, కొన్ని రియల్ లొకేషన్స్ లో తీశారు. ఎక్కడ తీసినా చాలా ఆథెంటిక్ గా అనిపించింది సినిమా అయితే. అండ్ ఇంకో నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే భయ్య, వాట్ దిస్ మూవీ ఇస్ ట్రైంగ్ టు టెల్, స్పూన్ ఫీడ్ చేయకుండా చాలా బాగా చెప్పారు. ఒక అమ్మాయికి ఒక పాస్ట్ ఉండొచ్చు, ఆమె దాని అంతటిని పక్కన పెట్టి షీస్ ట్రైంగ్ టు లీడ్ అ న్యూ లైఫ్. సో ఆమెకి సపోర్టివ్ గా ఉండాలి, ఆమెని ఆ పాస్ట్ ని గుర్తు చేయకుండా ఓపెన్ ఆర్మ్స్ తో యాక్సెప్ట్ చేయాలి, ఆమెతో లైఫ్ లీడ్ చేయాలి. ఇది చెప్తుంది మూవీ, అది నాకు నచ్చింది. ఎందుకంటే అందరికి ఒక పాస్ట్ ఉంటుంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, జెండర్ తో సంబంధం లేకుండా. ఒక అమ్మాయికి కొన్ని టాలెంట్స్ లేకపోవచ్చు భయ్య, బట్ షీ మైట్ బి ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్. సో కంపారిజన్ లేకుండా అందరు యూనిక్ అని యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది. దాని గురించి కూడా ఈ సినిమా చెప్తుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది భయ్య. గాడెస్ కాళీ ఇంకా గాడెస్ మహాలక్ష్మి మీద ఉంటుంది ఆ డైలాగ్. వెరీ బ్యూటిఫుల్ డైలాగ్, వెల్ రిటర్న్. అండ్ నందిని రెడ్డి గారి డైరెక్షన్ కూడా బాగుంది. ఆమె ఇంతకు ముందు రామ్ కామ్స్ తీశారు, ఈ సినిమాని ఈ స్టోరీని బాగా హ్యాండిల్ చేశారు. సమంత గారు అద్రగొట్టారు భయ్య పర్ఫార్మెన్స్, ప్రతి ఎమోషన్ ని బాగా వండించారు. ఆమె కోపం, ఆమె భయం, ఆమె ప్రేమ, అన్ని రసాలు అద్రగొట్టారు. అందుకే ఓపెన్ చేయడమే శామ్ అంతా అని చెప్పాను కదా, దట్ ఈస్ ద రీజన్. ఇవన్నీ ఈ సినిమాలో పాజిటివ్స్ భయ్య. ఇప్పుడు నెగిటివ్స్ విషయానికి వస్తే, సమంత వాళ్ళ హస్బెండ్ లాగా చేసిన ఆయన డబ్బింగ్ కుడ్ హావ్ బీన్ బెటర్. అండ్ వాళ్ళ మామయ్య క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన డబ్బింగ్ చాలా జనరిక్ గా ఉంది, అది మార్చుంటే బాగుండేది. ఇంకో కొన్ని స్టాక్ షాట్స్ ఉంటాయి భయ్య, ట్రాన్సిషన్స్ లాగా వాడారు, డ్రోన్ షాట్స్, అవి చాలా లో క్వాలిటీలో ఉన్నాయి. సినిమా అంత సినిమాటోగ్రఫీ బాగుంటుంది, మధ్య మధ్యలో ఈ షార్ట్స్ వచ్చినప్పుడు ఇవి పంటికి ఇంత రాయి అనిపించాయి. అండ్ ప్రాబ్లం ఏంటంటే భయ్య, ఈ మూవీతో దిస్ ఇస్ అ రెగ్యులర్ భాషా టెంప్లెట్ మూవీ, దాని వల్ల ఈ సినిమా ప్రిడిక్టబుల్ అయిపోతుంది భయ్య. మనకి అవుట్కమ్ తెలుసు కదా, మేకింగ్ ఇంకా టేకింగ్ తో లాక్కొచ్చారని చెప్పాలి. సో ఫైనల్ వర్డ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమా ఫ్యామిలీస్ కి అమ్మాయిలకి కనెక్ట్ అవ్వచ్చు, వల్గారిటీ ఎక్కడ లేదు. అండ్ ఇది ఒక విమెన్ సెంట్రిక్ మూవీ కాబట్టి అమ్మాయిలు కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను. వైలెన్స్ ఇంకా బ్లడ్ ఉంటుంది, అండ్ కొంచెం స్లోగా ఉంటుంది, మసాలా సినిమా లాగా అయితే ఉండదు. ఇది ఒక డిస్క్లైమర్. సో ఇంత చెప్పాక ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.69 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ద ఫ్యూరియస్ సినిమా చూస్తున్నాను, నైట్ ద దివానా సినిమా చూస్తాను, అండ్ విజయ్ ఆంటనీ గారిది ఒక సినిమా వచ్చింది, అది కూడా చూస్తాను. వాటి రివ్యూస్ కూడా పెడతాను. సో కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు